హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే కంటెంట్, ఈరోజు మా ఇంట్లో మొక్కలు చూపిస్తానండి మీకు. అవి వంకాయ మొక్కలండి. వంకాయ మొక్కలు అదే వస్తారు కదండి బండి దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. అన్ని మొక్కలు బతికినాయండి. ఎన్ని మొక్కలు అయితే వేసాను అన్ని మొక్కలు బతికినాయండి. పూత ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అది చూసారా, పూత పోస్తుంది ఇప్పుడే. 2 చెట్లకు మాత్రం పూత వేస్తుంది. అవి కరాపాకు మొక్క అండి. కనకంబర మొక్కలు కూడా తీసుకున్నా, ఒక 2-3 దాకా చచ్చిపోయినాయి, మిగతాయి బతికినాయి. చిన్న చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే బతుకుతున్నాయి. పచ్చిమిర్చి మొక్కలు అండి. పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసుకున్నా కానీ 3 బతికినాయి. అవి లైట్గా పూత పోస్తున్నాయి. చిక్కుడు పోదండి. కరాపాకు చెట్టు ఇంకో చెట్టు అండి. అది ఈ పూలు అండి. వాటిని ఏం పూలు అంటారంటే గులాబీ మొక్కలండి. గులాబీ పువ్వు పూసింది మొక్కలు. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే, లైక్ చేస్తే మరి ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీ ముందు నేను చేస్తాను. బంతి మొక్కలండి. అవి లిల్లీ మొక్కలు అంటారు కదండి, లిల్లీ పూలు పోస్తాయి. అవి లిల్లీ పూలు. బంతి మొక్కలు కూడా వేసాను. బంతి మొక్కలు అన్నీ బతికాయి. చామంతి మొక్క అండి. అవన్నీ అవే లిల్లీ మొక్కలు. అవన్నీ ఇప్పుడే బతుకుతున్నాయి. అవి మా మనీ ప్లాంట్. మా ఆయన అయితే దాన్ని పైన రేకుల పైన అవి తాళ్ళు కట్టి మంచిగా చేశారు. చూశారు కదా, పైన పాగుతుంది. ఇంకా బయట మొన్నటిదాకా సమ్మర్ కదా, బయట రేకులు వేడిగా ఉంటాయండి. ఆ రేకులు వేడికి ఇంకా కొన్ని చచ్చిపోయినాయి మొక్కలు. ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి మొక్క. ఇటు పక్క వచ్చే సందు అండి. సందులో అది పైనాపిల్ మొక్క. 2 మొక్కలు ఉన్నాయి పైనాపిల్. అటు పక్క కనకంబరాల మొక్క ఉంది. ఇది ఒకటి పైనాపిల్, అది ఇది 2. కాకరపాదు. అది కాకరపాదు చూసారు. కాకరకాయలు మాత్రం బాగా కాస్తాయండి. చిన్న కాకరకాయలు కదా, చిన్న కాకరకాయలు బాగా కాస్తాయి. అది పాలకూర చెట్టు అండి. చాలా పాకింది కాకరతీగ. సందు వరకు మా కిటికీలో నుంచి కూడా, కిటికీలో చూసారండి, ఆ కిటికీలో కూడా ఉయ్యాలంటే ఆ ఉయ్యాలకు కూడా ఎక్కింది కాకరతీగ. అది మందార చెట్టు నిండా పాకేసింది కాకరతీగ. బయట అండి, బయట ఇది మందార మొక్క. మందార పూల మొక్కలు మాత్రం ఇంకా కోసామండి. ఇవాళ చాలా ఉన్నాయి. చాలా పూలు వస్తాయి మందార పూలు. ఒంటిరెక్క మందారం. ఇది ఏమంటారండి, గన్నేరు మొక్క తెలుసు కానీ, గన్నేరు మొక్క. ఇది పింక్ కలరు. అటు పక్కన ఒక చిన్న మందార మొక్క ఉంది, అది పింక్ కలరే. ఇక్కడ కలబంద చెట్టు, తర్వాత లిల్లీ చెట్టు, ఒక సోయింగ్ చెట్టు ఉందండి చిన్నది, ఇప్పుడే కొంచెం మొలక వస్తుంది. ఇది కలబంద చెట్టు. పక్కన ఉంది లిల్లీ మొక్క. ఇవి చిన్ని రెడ్ పూలు. రెడ్ కూడా కానీ ఒక ఏం కలర్ అంటారంటే దాన్ని, వంకాయ కలర్ అండి. ఇంటి పక్కన వాటర్ అక్క ఉందండి. అక్క వాళ్ళ ఇంటికాడ మొక్కలండి అవి మందార మొక్కలు. రెడ్ కలర్ మన రోడ్డు పక్కన చూస్తాం కదండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మరి రెడ్ కలరే అవేనండి, రెడ్ కలర్ మొక్కలు. ఎండ మాత్రం బాగా వేస్తుంది. మార్నింగ్ ఎండ వేస్తుంది. సాయంత్రానికి, నిన్న సాయంత్రం బాగా వర్షం వచ్చింది. నిన్న వేసిన ఎండకి బాగా వర్షం వచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా ఎండ వేస్తుంది. మరి సాయంత్రానికి ఎలా ఉంటుందో తెలియదు.
మందార మొక్క అండి, బయట మొక్క. లోపలికి వచ్చానండి. లోపల పైనాపిల్ చెట్లు ఉన్నాయి. ఇది పెద్ద ముద్ద మందారం అండి. ఇది పెద్ద చెట్టు కదా, ముద్ద మందారం. చుక్కుడు పాదు, ఇవి జడబంతి చెట్లు అంటారు కదండి. పాలకూర మొక్కలు చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. గులాబీ మొక్కలు, ఎల్లో పూలు అండి. ఒంటిరెక్క పూలు లాగా ఉన్నాయి ఎల్లో పూలు. చిన్న చీగురు చెట్టు చిన్నదే. ఎప్పుడు పప్పు వండుకున్న అక్కడే చించీరు కోసుకొస్తాం, పప్పు వండుకుంటామండి. ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైం ఉంటుంది చించీరు అక్కడ. చామంతి చెట్లు ఉన్నాయి. తర్వాత మాది సోయింగ్ మొక్క అండి. ఇంక పక్కన అరటి మొక్కలాగా, అరటి మొక్కలు కాదండి, అరటి మొక్కలు అనుకున్నా, కానీ అవి పసుపు కొమ్ములు అంట. ఇది బోడ కాకరకాయ చెట్టు అండి. బోడ కాకరకాయలు తీగ మొత్తం అదే బోడ కాకరకాయ తీగ. స్టార్ట్ అయిన కాయలు అంతకుముందు 2-3 సార్లు దాకా కోసారు. పసుపు కొమ్ములు అవి. బంతినారండి అది. అవి కూడా చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న పూలు అంటారు కదండి, అవి చిన్న చిన్న పూలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.